మమ్మ కింద వేలు గుచ్చుకుంటుంది మమ్మ, అది హోల్లోకి వేయాలా? రెండోది వేసాను, ఆ తర్వాత ఏం చేయాలి? కుడతాను చూడు, ఫస్ట్ టైం అయినా కూడా నేర్చుకొని చూపిస్తా చూడు. నేను కుట్టింది అయితే చాలా దరిద్రంగా వచ్చింది. ఇది ఉక్స్ కుడతా అంటే నేను కుట్టింది చూసా. ఉక్స్ తీసుకొని అది ఎలా పొడుస్తావో కూడా చూపించి. ఇదిగో ఇక్కడ ఉక్స్ ఉంది, మీరు గుర్తు పెట్టుకున్నావుగా, దీని దగ్గర పెట్టుకో గుర్తుకి. అప్పుడు దాన్ని గుచ్చి జాకెట్కి గుచ్చి హోల్లోంచి తీయాలి. అలా అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు వేయాలా? రెండు కాదు, 3 వేసుకోవాలి. వేసుకుని మనం రెండే ఇటువైపు రెండే వేసావుగా. ఇది అక్కడ పైకి ఒకటి వేసుకుని దీంట్లోంచి తిప్పు. దీనికి గట్టి కుట్టేసేయాలి. ఇంకా కింద దించవా సూదిని? కింద కుట్టు వచ్చిందిగా, ఇక్కడ 3 వరుసలు ఉంటుంది కదా, కింద ఒకటి పైన. అప్పుడు దీనికి కుట్టేసేసి దానికి అలా గట్టిగా మూడేసేసుకుని కట్ చేయటం. ఇది ఉక్స్ కుడతా అంటే కుట్టేశారు. ఇప్పుడైతే నేనైతే ఇది తీస్తున్నాను. ఇది ఒకటే కుడుతున్నాను, ఫస్ట్ టైం కుడుతున్నాను. సో నాకు వచ్చిద్దో రాదో కూడా తెలీదు, ట్రైలే అనమాట. ఫస్ట్ ఇది ఉండట్లేదు మా అమ్మ. పట్టుకోవాలి, ఒక ఏళ్ళతో పట్టుకుని ఒక ఏళ్ళతో గుచ్చాలి. ఒక టాకా వేస్తే సరే నిలబడిపోతుంది. హోల్లోకి వేయాలా? ఒక టాకా హోల్లోకి వేయాలి. మమ్మ కింద వేలు గుచ్చుకుంటుంది మమ్మ, అది ఒకటి. రెండోది కూడా వేయాలా? గుచ్చిపోయింది. రెండోది వేసాను, ఆ తర్వాత ఏం చేయాలి మా అమ్మ? ఆ తర్వాత ఏం చేయాలి? అలాగే దానికే 2-3 కుట్లు వేయి. మా అమ్మ వేలు గుచ్చుకుంటుంది మా అమ్మ. అదే గుచ్చుకోకుండా వేసేసా. ఆ తర్వాత ఇటు పక్కన రెండిటికైతే కొడుతున్నాను. బా మా అమ్మ పెద్ద టైలర్, ఆవిడ దగ్గర నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఉక్సులు కుట్టడం. అది కూడా మా అమ్మ. ఆ తర్వాత ఏం చేయాలి మా అమ్మ? రెండింటికి కింద వేసాను, ఆ తర్వాత పైనకి టాకాలి. కిందకా? నువ్వు కిందకు సూది పంపించుకుంటూ కుట్టావుగా. మరి అదే మరి పైన టాకాలు వేయాలి. అలా అనుభవం వచ్చినాక వీడియో తీయించుకోవాలి. 1-2 కుట్టిందరా కుడతాను చూడు, ఫస్ట్ టైం అయినా కూడా నేర్చుకొని చూపిస్తా చూడు. మా అమ్మమ్మ కుట్టింది అయితే నీట్గా వచ్చింది, కానీ
నేను కుట్టింది అయితే చాలా దరిద్రంగా వచ్చింది. చాలా అంటే చాలా దరిద్రంగా వచ్చింది. అయినా నమ్మకంతో కుట్టేస్తున్నాను. సో ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్కన ఉన్న హోల్ మీదకి ఇలా పంపించాలి. ఏంటో ఇలా తయారైంది. ఇది ఒకటి బాగా వచ్చు ముడేయడం. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మతో పాటు పూసలు కుట్టేదాన్ని డ్రెస్సులు చీరలకి. సో అందుకని ముడేయడం ఒకటి వచ్చింది. సో బుక్స్ అయితే కుట్టేశాను. చూడాలి, ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎంత దారుణంగా కుట్టానో. మా అమ్మమ్మ కుట్టింది. ఎంత నీట్గా ఉన్నాయో కదా. ఇది నేను కుట్టింది. చూసారా, కుట్లేయడం రానోళ్ళు కుట్లేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ ఏదో ఒకటి బుక్స్ అయితే కుట్టేశాను. సో నేనైతే ఇలా బుక్స్ కుట్టడం అయితే నేర్చుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఇది నేర్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంతకంటే బెటర్గా నేర్చుకుంటాను అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఉంటాను మరి. బాయ్. నచ్చితే లైక్ చేయండి.